అందరికీ నమస్కారం. వనితా టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ స్పెషల్ డే రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ని మీట్ అవ్వడానికి వచ్చేసానబ్బా. ఒక మాటలో చెప్పాలంటే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక హ్యాండ్సమ్ హీరోకి ఒక బ్యూటిఫుల్ మదర్ అన్నమాట, ది బెస్ట్ కుక్. సో ఆవిడ పెట్టిన రెస్టారెంట్లో కస్టమర్స్ వచ్చిన వాళ్ళే వస్తున్నారు, ఇంకా బోల్డ్ అంతమంది రావాలి తినాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఐ గెస్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎవరు అని. ఎస్ అండి, మీ అందరికీ గెస్ట్ చేస్తుంది కరెక్టే. ఆవిడే హ్యాండ్సమ్ నాగశౌర్య గారి బ్యూటిఫుల్ మదర్ ఉషా గారు. సో ఇప్పుడు మనం మాదాపూర్లో ఉషా మల్పురీస్ రెస్టారెంట్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఆవిడతో మాట్లాడేసేద్దాము గణతంత్ర దినోత్సవ సందర్భంగా. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ సీక్రెట్ ఏంటో అడగాలనుకుంటున్నాను. మీరు ఇలా మెయింటైన్ చేయడానికి చాలా స్టైల్గా, చూడడానికి అందంగా, నా తెలిసి మీ అందం అంతా మీ అబ్బాయికి వచ్చేసింది, రంగురించి ఇచ్చేసారు. ఏంటి సీక్రెట్? ఇది భగవంతుడి ప్రసాదం అంతేనమ్మా. అయ్యో మీరు అలా చెప్పమని నేను సీక్రెట్ చెప్తే మా వాళ్ళందరం కూడా పాటించాలనుకుంటున్నాను. సీక్రెట్ అంటే ఏం లేదు మా భగవంతుడు ఇచ్చింది అంతే, అంతకుమించి ప్రత్యేకించి కొత్తగా చేసేది ఏమీ లేదు. అంటే ఇంత ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా పార్టిసిపేషన్ ప్రతి దాంట్లో కూడా కదా. అంటే మన మైండ్ స్ట్రాంగ్ అమ్మ. మన మైండ్ ఎలా ఉంటే మన బాడీ కూడా అట్లానే రియాక్ట్ అవుతుంది కదా. అది సో చిన్నప్పటి నుంచి మీరు ఇంతే యాక్టివ్ గా ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారా? చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. ఓకే. సో అంటే ఉషా గారు స్కూల్ డేస్ కి వెళ్ళిపోతాం మనం ఒకసారి అలాగా వెనక్కి. సో అసలు చిన్నప్పుడు అప్పుడు రిపబ్లిక్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే స్కూల్స్ లో ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు ఎట్లానో అప్పుడు కూడా అంతేనమ్మా. చక్కగా రెడీ అయ్యి వైట్ డ్రెస్ వేసుకుని షూస్ వేసుకుని అదొక పెద్ద ఇదనమాట. ఫ్లాగ్ పెట్టుకుని ఇంకా అంతాను ఫ్లాగ్ హాయిస్టింగ్ అంతా ఉంటుంది. ఇంక తర్వాత మళ్ళీ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత కొంచెం ఆడుకుని అట్లా ఉండి ఇంటికి వచ్చేసారు. నాకు కూడా గుర్తు రిపబ్లిక్ డే అనగానే, అంటే రిపబ్లిక్ డే అయినా సరే మనకి ఇండిపెండెన్స్ అయినా అలాగా ఫ్లాగ్ హాయిస్ చేసేయడం, అందరూ లైన్ లో పిల్లలందరూ లైన్ లో ఒక స్వీట్ మీకు సీట్. మా అప్పుడైతే చాక్లెట్లే, అంతేనా అండి. అంటే కొంచెం మీరు తర్వాత కదా, మా అప్పుడైతే చాక్లెట్స్ అనమాట. ఆ తర్వాత మా పిల్లల దగ్గరికి వచ్చినట్టు మీరు చెప్పినట్టే స్వీట్ మిక్సర్ ప్యాకెట్ చక్కగా కాసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో మీ స్కూల్ డేస్ లో లైక్ మీరు ఎక్కడి వరకు మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ యాక్చువల్గా పాలిటెక్నిక్ అమ్మ. ఓకే. సో మరి జాబ్ చేశారు, ఎప్పుడైనా జాబ్ చేయాలి అనే థాట్ ఏమన్నా వచ్చింది? ఏమీ లేదమ్మా. అంటే చదువుతున్నాం కానీ మ్యారేజ్ అయిపోయింది, సో జాబ్ ఏమీ లేదు. ఓకే. చదువుకుంటూనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. మీ వారు ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయడం కానీ లేకపోతే మీ వారు అడగడం కానీ జాబ్ చేయమని మీరు అడగడం కానీ జరిగిందా? అలా ఏమి అసలు అది రాలే, అసలు ఆ డిస్కషన్ రాలేదు కదా. మా మదర్కి మాత్రం బాగా నన్ను డాక్టర్ చేయాలని ఉండేది. సో అందుకని తర్వాత పాలిటెక్నిక్, తర్వాత ఇంజనీరింగ్ చదవచ్చు కదా అనేది, కానీ అది కంప్లీట్ అవ్వాలి. ఆవిడ కోరిక నేను తీర్చలేదు. సో మరి మీరేమనుకున్నారు మీ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళని ఇలాగే ఈ రోజు లాగా చేయాలని అనుకున్నారా, లేకపోతే మీకంటే ఒక సెపరేట్ ఏం ఉందా? నా పిల్లలు అట్లా ఏమీ లేదమ్మా. వాళ్ళు ఏదనుకుంటే చేద్దామని అనుకున్నాను తప్పితే ఇదే చేయాలి అట్లా అని ఎప్పుడూ ఏమనుకోలేదు. అంత మెచ్యూరిటీ కూడా నాకు యాక్చువల్గా లేదు. ఎందుకంటే 18 yearsకి పిల్లలు పుట్టేశారు. 18-20 years కల్లా శౌర్యాను పెద్దబాబు పుట్టారు. సో ఇప్పుడు మీకున్నంత మెచ్యూరిటీ మాకు లేదు. కాబట్టి మా మదర్ మమ్మల్ని బాగా ప్యాంపర్ చేసి బాగా కేర్ తీసుకునేవాళ్ళు. సో అలాగే పెంచాలని నేను కూడా పెంచాను తప్పితే ప్రత్యేకించి విజన్ అంటూ ఏమీ లేదు. వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టడం అంటాను. ఇలాగ మీరు రిపబ్లిక్ డే రోజు అబద్ధాలు చెప్పకూడదు సీరియస్ గా. బాగా ప్యాంపర్ చేసి బాగా పెంచారట, నాకు ఎక్కడో డౌట్. ఎందుకంటే నేను విన్నాను మీరు కొంచెం స్ట్రిక్ట్ అని, అలా దెబ్బలేస్తారు అని చెప్పి కూడా. అంటే రెండు ఉంటాయమ్మా. అంటే ప్యాంపరింగ్ ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటుంది. అంటే ఏదన్నా కానీ అబద్ధం ఆడినా, లేదు అంటే కనుక పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఇంటికి వచ్చిన వాళ్ళకి కానీ, లేదు అంటే కనుక చదవకపోతే, ఈ 3 pointsలో అయితే మాత్రం స్ట్రిక్ట్గా ఉండే. మిగతా విషయంలో వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఆడుకునేటప్పుడు ఏదైనా పగలగొట్టినా, టీవీ పగలగొట్టేవాళ్ళు, అపార్ట్మెంట్లో ట్యూబ్లైట్లు పగలగొట్టేవాళ్ళు, కార్లు అద్దాలు పగలగొట్టేవాళ్ళు. చాలా అంటే వీళ్ళొక్కళ్ళే కాదమ్మా, మొత్తం గ్రూప్ అంతా ఉండేది కదా, అంతా పగలగొట్టేవాళ్ళు. దానికి అంతా మేమే మనీ పే చేసేదాన్ని, ఏమీ అనకూడదు అని చెప్పేసి అట్లాంటి విషయంలో లిబరల్గా ఉండేదాన్ని. కాకపోతే ఇట్లాంటి విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. అంటే చదివే విషయంలో యాక్చువల్గా మా పెద్ద బాబు ఏమి పెద్ద ఇది ఉండేది కాదు, కానీ మా చిన్న శౌర్యాన్ని అయితే చదువు విషయంలో మాత్రం కొట్టేదాన్ని పాపం. బాగానమ్మా. పెద్ద బాబు బాగా ఇంటెలిజెంట్. అలానే శౌర్యకి కాదు, ఇష్టం లేదు చదువు అంటే. ఫస్ట్ నుంచి కూడా వాడికి ఇష్టం లేదు అది. అందుకని ఇప్పుడు అంటాడు అనమాట, అప్పుడు చదవలేదు కానీ ఇప్పుడు స్క్రిప్ట్ చదువుకోవాల్సి వస్తుంది అని. అదేం కదమ్మా, ఏ విషయమైనా కానీ నాకు తెలిసినంత వరకు
మనం చెయ్యని పని మన లైఫ్లో ఏదో టైంలో భగవంతుడు చేయిస్తాడు. నాకు అట్లా చాలా మంది విషయంలో నేను చూశాను. అట్లాగా శౌర్యాన్ని కూడా ఏంటంటే చదువు అప్పుడు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు చదివిస్తున్నాను. అయితే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, మీరు చెప్తూ ఉంటే మీకు వంట వచ్చి ఉండదు కదా, అందుకనే ఇప్పుడు మీరు వంటింట్లోకి వచ్చి వంట చేస్తున్నారు ఏమో అంటే యాక్చువల్గా నిజంగా మ్యారేజ్ అయ్యేంత వరకు నాకు వంటిల్లు అనేది తెలియదు, అస్సలు తెలియదు. మీ అమ్మగారు ఎప్పుడు వండించలేదు? అసలు తెలియదు. మా మదర్ మాకు అసలు ఏమీ నేర్పలేదు. ఆవిడ చాలా ఏంటంటే ఎంతసేపటికి ఆవిడకి పెట్టడము వండి పెట్టడము అంతే, ఇంకంతకు మించి ఏ పని చెప్పలేదు అసలుకి. సో అందుకు నాకు నిజంగా ఏమీ తెలియదు. పెళ్ళైన తర్వాత అప్పట్లో కంబైన్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా, వంట రాకపోతే అసలు ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారు? అంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year వరకు మా అత్తగారు మేము కలిసి ఉన్నాము. అప్పుడు ఫస్ట్లో చెప్పారు ఒకసారి ఇట్లానే బయటకు వెళ్ళిపోతా పప్పు వండేసాను తాలింపు వెయ్యి అని. తాలింపు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ పక్కన వాళ్ళని అడిగాను, అక్క ఏంటి తాలింపు అంటే ఏముంది పచ్చిశనగపప్పు జీలకర్ర పచ్చిశనగ, అసలు ఆ పేరే వినలేదు నేను. మరీ అసలు ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఏదో మొత్తానికి వాళ్ళని బతిలాడి ఇది బతిలాడి వేయించాను, అది వేరే విషయం. నేను వేయించాను. ఆ తర్వాత ఎలా వచ్చింది ఏంటి అంటే 1 year తర్వాత మా అత్తగారు చెన్నై మూవ్ అయ్యారు. ఇంకా నేనే, మా పెద్దబాబు పుట్టాడు. ఇంకా అప్పుడు ఏంటంటే సముద్రంలో ఈత రాకపోయినా కానీ రావాలంటే ఎట్లాగో అట్లానే ఇది ఎలా వచ్చింది అనేది నాకు గుర్తులేదు, అలా వచ్చింది. ఓకే. సో మీరు అంటే మీకు ఎలాగో వంట రాదన్నారు కాబట్టి మీరు ఫస్ట్ టైం మీ వారికి చేసి పెట్టి వావ్ ఇది సూపర్ అని అన్న వంటకం ఏదైనా గుర్తుంది, ఐడియా ఉందా? అంటే వంట రానప్పుడు మనం చేస్తే మెచ్చుకుంటే అసలు అంటే అంత గుర్తులైతే నాకు లేవమ్మా. యాక్చువల్గా అప్పుడు అంత చిన్న కదా ఏదో, కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఎప్పుడు కూడా ఏ రోజైనా కానీ ఏది వండినా సూపర్ అంటారు. ఇష్టంగానే అంటారు. భయం ఆయనకి భయం, నేనంటే భయం లేదు. కానీ బయట చూసే వాళ్ళకి నేనంటే భయంగా కనపడతారు. కానీ నాకే ఆయనంటే భయం, ఆయనకేం ఏం భయం ఉండదు. సో అలాగే వంట నేర్చుకున్నారనమాట. అంటే మీరు ఒక్కలే కదా సింగిల్ గా, మీ వారికి వంట వచ్చా? ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇలా వంటిలోకి వచ్చి మీకోసం ఏదైనా స్పెషల్ గా ప్రిపేర్ చేయడం? అంతకుముందు రాదమ్మా. మొన్న కరోనా టైంలో అప్పుడు చాలా మంది నేర్చుకున్నారు కదా, అలాగా అంటే తప్పదని కాదు, ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఇంకా అప్పుడు కొంచెం ఊరికే ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. కానీ పెద్దగా తర్వాత వండింది ఏమీ లేదు, కానీ వచ్చు, అసలంటూ వచ్చు. కాకపోతే మాత్రం కాఫీ మాత్రం చాలా బాగా పెడతారు. కాఫీ అది మాత్రం నేను చాలా అడిక్ట్ అవుతున్నాను. తన కాఫీ ఎవరు తాగినా చాలా బాగుందంటారు. కాఫీ చాలా బాగా పెడతారు, అదొక్కటి. సో అలాగే పిల్లల్ని మీరు చాలా స్ట్రిక్ట్, అంటే కొన్ని సందర్భాల్లో అలా స్ట్రిక్ట్ గా పెంచుకుంటూ వచ్చారు కదా. అసలు శౌర్య ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఎవరు? అంటే యాక్సెప్ట్ ఎవరు చేశారు, మీరా మీ వారా? ఇద్దరు ఓకే అన్నారా ఛాన్స్? అంటే యాక్చువల్గా మాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదమ్మా. కాకపోతే కనుక శౌర్య అన్నప్పుడు వాళ్ళ డాడీ ఏంటంటే పిల్లలు ఏదన్నా అది ఓకే అంటారు. సో అందుకుని అన్నారు కదా అని చెప్పేసి వాడు అన్నాడు కదా అని వాళ్ళ డాడీ అంటే నేను ఓకే అనాల్సి వచ్చింది అనమాట. అది అంతే, మనస్ఫూర్తిగా అనలేదు. నాకు పెద్దగా ఇష్టం లేదు. సో మరి ఇప్పుడు ఫీలింగ్, అప్పుడైతే ఓకే, అప్పుడు ఫీలింగ్ చెప్పారు, మరి ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇప్పుడు కూడా నాకేంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్గా. ఎందుకంటే అంతకుముందు అంతగా తెలియపోయిన తర్వాత ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడితే ఆ సక్సెస్ రావడానికి ఎంత ఇది ఇంత అవసరమా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కానీ బిజినెస్లో అంటే దేంట్లో అయినా లక్ అనేది ఉండాలి, కానీ సినిమా ఇండస్ట్రీలో లక్ కంపల్సరీ ఉండాలి. అది మనం ఎంత కష్టపడినా కానీ అది అందుకని నాకు ఓకే. ఓకే. సో అలా ఛాన్స్ వచ్చింది, మీరు ఇష్టం లేకపోయినా మీ వారు ఓకే అన్నారని మీరు ఓకే అనేసరి ఫస్ట్ టైం అలా స్క్రీన్ పైన శౌర్యాన్ని చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫీలింగ్ ఏంటి? ఏమన్నా మీకు వచ్చిన కాల్స్ చాలా బాగా చేశాడు? ఫస్ట్ యాక్చువల్గా చందమామ కథలు రిలీజ్ అయిందమ్మా. అంటే ఓహల్ గుసగుసలాడే సైన్ చేశాడు, కానీ రిలీజ్ అయితే చందమామ కథలు. చందమామ కథల్లో అసలు ప్రతి వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుంది, శౌర్య అసలు ఫస్ట్ టైం చేసినట్లేదు అని చెప్పేసి అన్నారు. అందులోనూ మ్యారేజ్ అయ్యి ఒక పాప అదంతా ఉండేటప్పటికి ఆ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు, చాలా బాగా చేశాడు. అది ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు, చాలా మంది. అది
కాకపోతే నేనైతే కనుక లిటరల్గా ఏంటంటే కనుక అబ్బా ఏంటి మ్యారేజ్ ఆ పైన చనిపోవటం ఆ పిల్ల నేను ఏంటంటే నిజంగా ఇన్వాల్వ్ అయిపోయాను. అది ఇప్పటికీ అంతే, ఏ మూవీ అయినా కానీ ఇప్పటికీ కూడా దానిలో నుంచి నేనైతే బయటికి రాలా. శౌర్య ఏ సినిమా చేసినా కానీ ఆడేదైనా బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంటుంది. అది మాత్రం దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. సో అలాగా ఇప్పటికి అలాగా సక్సెస్ఫుల్ గా అలాగా శౌర్య గారే రన్ అవుతూనే ఉన్నారు. అండ్ మీకు అసలు ఈ ఫీల్డ్ అంటేనే శౌర్యాన్ని పంపించడమే ఇంట్రెస్ట్ లేని మీరు ప్రొడ్యూసర్గా అసలు ఎలా వచ్చేసారు, ఎలా వద్దామనే థాట్ కలిగింది? అదే కదమ్మా, ఇందాక చెప్పాను కదా, మనకి ఇష్టం లేని పనులు చేయించడానికి భగవంతుడు కొన్ని చేస్తుంటాడని. యాక్చువల్గా నేను వద్దు అనుకుంటే నన్నే తెప్పించాడు అంటే అది దేవుడు. ఇంకా అది మన చేతుల్లో ఉండదు. అసలు కొంచెం టెన్షన్తో కూడుకున్నది. అంటే మేబీ ఎస్ నో సక్సెస్ అవుతే ఓకే, ఒకవేళ అటు ఇటు అయితే మనకి అంత అమౌంట్ లాస్ అయిపోతుంది. అంటే అసలు యాక్చువల్గా అంత ఆలోచించి అయితే ప్రొడ్యూసర్గా దిగలేదు అమ్మా. అన్ని కారణాల వల్ల కొన్ని అలా రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా అలా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. అంతే తప్పితే ఇది చేస్తే ఇట్లాగా ఇది చేస్తే ఇట్లా అనేది అయితే ఆలోచించి అయితే ఇన్ని చేయలేదు. శౌర్య మూవీ అంతే, అంతకు అంతే. ఎట్లా అనిపించింది మామూలుగా మీరు ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని చూసా అంటే ప్రొడ్యూసర్ చూసే వే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రొడ్యూసర్ అని ఎట్లా అనిపించింది ఆ టైంలో? అంటే అలా ప్రత్యేకించి ఇలా అలా అని అంత దాని గురించి ఆలోచించడము అలా ఏమీ లేదమ్మా. అంతా హోమ్లీగా ఉన్నట్టే ఉండేది యాక్చువల్గా. ఎందుకంటే శౌర్య మా అబ్బాయే, తను చేసే డైరెక్టర్లు అందరూ కూడా శౌర్య ఫ్రెండ్సే అయ్యారు ఇప్పటికప్పుడు. సో ఇంట్లో ఎప్పుడు ఆంటీ ఆంటీ అని తిరుగుతూ ఉండేవాళ్ళు. సో ఎక్కడ మనకి ఏంటంటే కొత్తగా ఏమి అనిపించేది కాదు, అంతా ఒక ఇంట్లో వాతావరణం లాగానే అనిపించేది. అందుకని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. సో అలా ప్రొడ్యూసర్ నుంచి అసలు ఎన్ని మల్టీ టాలెంటెడా? మామూలుగా విమెన్స్ అంటేనే మల్టీ టాలెంటెడ్ అనుకుంటా. అది కూడా అందరికీ సాధ్యపడదు, చాలా రేర్గా కొంతమందికి. సో అటు ప్రొడ్యూసర్గా చేయడంతో పాటు ఇక్కడ ఇది మళ్ళీ అసలు ఈ థాట్ ఎలా కలిగింది ఇలా స్టార్ట్ చేయాలని, ఇట్లా ఒక రెస్టారెంట్ పెట్టాలని? అంటే యాక్చువల్గాను నేను తర్వాత నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వంట చేసిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది అలా వండటం అలవాటు, అలా తినేవాళ్ళు. తర్వాత పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని బయట పంపించడం అంటే కొంచెం భయంగా ఉండేది. ఏంటంటే అమ్మో ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా, సో మీరు ఎంతమందినైనా ఫ్రెండ్స్ని ఇంట్లోనే తెచ్చుకోండి, మీరు బయటకు వెళ్ళొద్దు అనేది అందరికీ నేనే వండి పెట్టేదాన్ని. ఇంకా నాకు అట్లా అలవాటు. అది ఇప్పుడు దాకా మొన్నటిదాకా అలా రన్నింగ్ అవుతూనే ఉండేది. సో శౌర్య మ్యారేజ్ అయ్యే వరకు కంటిన్యూగాను, ప్లస్ మా ఐరా క్రియేషన్స్లో కూడా రోజు నేను ఒక 50 మెంబర్స్కి వంట చేసి తీసుకెళ్ళేదాన్ని, మా ఆఫీస్ వాళ్ళందరికీ కూడా అనమాట. అలాగే షూటింగ్స్లో కూడా నేను వండేదాన్ని. సో అది నాకు అది ఒక ప్యాషను. అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక మా హస్బెండ్ పిల్లలు పోనీ బయట నుంచి తెప్పిద్దాం అనేవాళ్ళు. అంటే నాకు అట్లా తెప్పిస్తే బయట నుంచి తెప్పించేటప్పుడు వాళ్ళే హోటల్కి వెళ్తారు కదా, మన ఇంటికి ఎందుకు వస్తారు అన్న ఇస్తే నాకు ఒంట్లో బాగుండకపోయినా వంట దానికోసం మా ఇంట్లో ఫైట్ జరిగేది. నువ్వు మాటిను అది నాకు ఏంటంటే అట్లా బయట రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చి పెట్టాను అంటే నాకు అక్కడ వడ్డించాలన్నా వడ్డించలేను. అదొక గిల్టీ ఫీలింగ్ ఏంటో అని. అంటే నా చేతులతో వండి పెడితే నాకు అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా అట్లా ఉండి నేను ఎప్పటి నుంచో ఒక 10 years బ్యాక్ నుంచే పెడతాను రెస్టారెంట్ అని అంటే అట్లా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఒక 2.5 years బ్యాక్ వరకు అయితే నేను అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాను. అయితే మళ్ళీ వద్దని ఆపేశారు. మళ్ళీ తర్వాత అంటే ఎందుకు స్ట్రైన్ కదా బాగాను. ఇది హోటల్ ఇండస్ట్రీ అంటేనే చాలా రిస్క్తో ఉన్నది కదా. అది మనం ఎంత బాగా చేసినా ఎక్కడో ఒక చోట ఇంట్లోనే ఉంటుంది, రోజు చేస్తాం, ఏదో ఒక రోజు ఇదవుతుంది. అన్ని టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు అని ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా నీకు అవసరమా ఉషా ఎందుకు ఇట్లా అని మళ్ళీ సెకండ్ టైం ఇచ్చినా కానీ అది నాకు కొంచెం అప్పుడు హెల్త్ సిక్ అయి ఉన్నాను. సో అప్పుడు అది క్యాన్సిల్ చేశారు. ఇది అనుకోకుండా ఏంటంటే అడ్డంకులు వచ్చినా కూడా మీరు ఏమాత్రం తగ్గకుండా దాని మీదే బేస్ అంటే ఇది కూడా నమ్మా ఈ క్రెడిట్ అయితే మాత్రం యాక్చువల్గాను నేను విజయవాడలో విజయకిలాద్రి మీద భూవరాహస్వామి టెంపుల్కే ఇస్తాను ఇదంతా. ఎందుకు అంటే కనుక మాకు కొంచెం సైట్ డిస్ప్యూట్స్ కొంచెం అవన్నీ కొంచెం అలా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. సో ఎవరో చెప్పారు ఇట్లాగా విజయకిలాద్రి దగ్గర భూవరాహస్వామి టెంపుల్ ఉంది, అక్కడ సైట్ ఇదన్నా అయితే కనుక క్లియర్ అవుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి ఒకసారి వెళ్దామని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పారు 6 weeks రావాలి. అంటే మనం ఏ వారం వెళ్తే ఇప్పుడు ఆదివారం వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వీక్
సండే మీరు అసలు అలాంటివి నమ్ముతారా? ఇది వరకు దేవుడికి అంటే భక్తి నేను బాగా భక్తి ఎక్కువ, చాలా భక్తి ఎక్కువ అది అని ఏంటి వాళ్ళు 6 weeks అని చెప్పారు. సరే నేను ఇలాగ వెళ్దాం అని అంటే మా హస్బెండ్ కూడా వీళ్ళు కూడా నో అని చెప్పలేదు. అలా 6 weeks వెళ్ళినప్పుడు కూడా నేను ఇంకేమీ ప్రత్యేకించి దండం పెట్టుకోలేదు. ఇట్లా అన్నారు, వెళ్ళాము. ఆ తర్వాత ఎందుకునో ఒక నమ్మకం, ఒక ప్లెజెంట్నెస్ ఏంటో అని తెలీదు. ఆ తీసుకెళ్లే క్రెడిట్ కూడా ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఏ 6 వారాలు కూడా అసలు మాకు ఏ అడ్డంగా కల్పించలేదు. నేను వెళ్ళేటప్పుడు నాకు బాగా రైట్ లెగ్ అస్సలు వర్క్ చేయట్లేదమ్మా. బాగా అంటే సయాటికాను నీ ప్రాబ్లము అంత బ్యాక్ బోన్ అంతా కూడా చాలా ప్రాబ్లం ఉంది. నేను ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ నాకు ఇంకా వెళ్ళినప్పుడు కూడా నేను చాలా కుంటుతా వెళ్ళాను. అసలు ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అసలు ఎలా అంటే అన్బేరబుల్ చేస్తే అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పారు, ఇక్కడే దీంట్లోనే ఉంటుందండి మసాజ్ అదంతాను, వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు. అయితే వాళ్ళు అక్కడే ఉండాలి అన్నారు. మనకు అక్కడ ఉండటం కుదరదు కదా అనుకున్నాం. ఆ తర్వాత అసలు నా బ్రెయిన్లోనూ లేదు మిరాకిల్ అమ్మ. 3rd week వచ్చేటప్పటికి నేను మామూలుగా నడుస్తున్నా. అది నేను తగ్గాలి అని నేను దండం పెట్టుకోవాలా. నా ఇదేంటంటే ప్రదక్షిణం చేయాలి అంతే. నేనేమనుకుంటానంటే ఇప్పటికీ కూడా మనం ఏంటి అనేది మనం భగవంతుడికి చెప్పక్కర్లేదు, మన ఇన్నర్ ఏంటి అనేది ఆయనకే తెలుసు. సో నా మనసులో నా ఇదిలో నాకు ఇట్లాగ అందరికీ వండి పెట్టాలి, నాకు ఒక రెస్టారెంట్ పెట్టాలి అనేది నాకు తెలియకుండా నాలో బలీయంగా కోరుకోలేదమ్మా. అసలు అంటే మనసులో ప్రత్యేకించి లేదమ్మా. అంటే నాకు ఎప్పుడు ఉండేది కదా, ఆ కోరికని ఆయనే తెలుసుకుని ఆయనే ఇది ఇచ్చారు అనేది నేనైతే అనుకుంటానమ్మా ఇప్పటికేను. ఎందుకంటే ఇంత నేను ఈ మూలను పెట్టినా కానీ ఓకే నేను బాగుంటాను అనేది చాలా చోట్ల బాగానే వండుతారు అంతాను. కానీ ఇంత పేరు తీసుకొచ్చి అసలు ఉషామూల్ పూరీస్ కిచెన్ అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా గుర్తుపడుతున్నారు. అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడానమ్మా తినేసి వాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళు తినేసి వెళ్ళిపోవాలి. కానీ మా స్టాఫ్తో కూడా చాలా బాగుందని చెప్తారు. మేడం ఉన్నారా, మేడం కలిసి వెళ్తామని చెప్తారంట. అంటే అదంతా కూడా ఏంటంటే కనుక వాళ్ళ గ్రేట్నెస్. ఇప్పుడు కస్టమర్ అనేవాళ్ళు వాళ్ళు వస్తారు, తింటారు, వెళ్తారు. అంత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇవన్నీ ఏంటంటే నాకు భగవంతుడు ఇచ్చిన ఇదే అని నేను అనుకుంటానమ్మా. ఎవ్రీ మంత్ నేను కంపల్సరీ వెళ్తానమ్మా. ఇంత బిజీలో కూడా కంపల్సరీగా ఎవ్రీ మంత్ వన్ టైం వెళ్ళాలని మాత్రం నేను అనుకున్నాను. సో ఎవ్రీ మంత్ వెళ్తున్నానమ్మా. అసలు ఈ ప్లేస్ మీరు ఎలా సెలెక్ట్ చేశారు? సెలెక్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఈ ప్లేస్ ఓకే అయిపోతే రియాక్షన్స్ ఏంటి అసలు? అంటే ఇది ప్లేస్ దీనికోసమని నేను చేయలేదమ్మా. నేను భూవరాస్వామి టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాను కదమ్మా. వెళ్తున్నప్పుడు నాకు కరెక్ట్గా కూడా గుర్తులేదు, 2nd week 3rd week ఏదో ఎవరో గెస్ట్ హౌస్ కావాలని అడిగారు. మేము ఒక బ్రోకర్కి చెప్పానమాట ఇలా గెస్ట్ హౌస్ కావాలి అని. అతను తీసుకొచ్చి ఇది చూపించాడు. అది ఇలా లేదమ్మా, అప్పుడు ఇదంతా చెట్లు ఇవన్నీ ఉన్నాయి, ఓన్లీ హౌస్ ఒకటే ఉందన్నమాట. హౌస్ కూడా కొంచెం పాత పడిపోయి అట్లా ఉంది. ఉంటే నేను అతను అన్నాను, గెస్ట్ హౌస్ అంటే నువ్వు ఇది చూపిస్తావేంటి, వాళ్ళ గెస్ట్ హౌస్ అంటే చాలా బాగుండాలి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే మళ్ళీ ఇమీడియట్గా నాకు అవును ఇది నేను క్లౌడ్ కిచెన్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు అన్నప్పుడు సరేనని మా హస్బెండ్కి మా బ్రదర్ ఇన్లాకి చెప్పాం. అంటే అప్పుడు దాకా వద్దు అన్న వాళ్ళు ఒకసారి చూడొచ్చు కదా అంటే వాళ్ళు అప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు ఇక్కడ ఈ పక్కనే ఒక 2 సందులు అవతలన్నమాట. ఒక్కసారి వెళ్ళి చూడండి అదేనంటే చూశారు. చూసిన తర్వాత మరి అసలు ఎందుకు ఏంటి అని కూడా వాళ్ళు అనలేదు. అప్పుడు దాకా వద్దు అన్న వాళ్ళు అనలేదు అనుకుంటే చూశారు. చూసిన తర్వాత మళ్ళీ నేను ఏదన్నా ఉంటే మా బ్రదర్కి కూడా చూపిస్తాను, మా బ్రదర్ని రమ్మని మా బ్రదర్కి కూడా చూపించాను. మా బ్రదర్ కూడా బాగుంది అన్నారు. సరే అని క్లౌడ్ కిచెన్ అనుకున్నానమ్మా. క్లౌడ్ కిచెన్ అనుకున్నప్పుడు ఆ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న పీజీ వాళ్ళు అడిగేవాళ్ళు వర్క్ జరుగుతుంటే, ఆంటీ ఇక్కడ డైనింగ్ ఉంటుంది ఆమె తినచ్చా అని అన్నప్పుడు వాళ్ళు పీజీలో ఉన్నప్పుడు మళ్ళీ పార్సిల్ చేసుకెళ్ళి అక్కడేం తింటారు, సరే వాళ్ళ కోసమని నేను ఈ డైనింగ్ పెట్టానమ్మా. అది ఫస్ట్ మనకి ప్లాన్ లేదు, డైనింగ్ అనేది ప్లాన్ లేదు అసలు లేదమ్మా. క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఇది అన్నప్పుడు అంటే మనం స్టార్ట్ చేయటమే దీంతో స్టార్ట్ చేస్తాం డైరెక్ట్. అది కూడా మరి మిరాకిలే కదమ్మా అదంతాను. ఇంకా
ఆ తర్వాత ఒక 1 మంత్ అంటే 3 months నేను ట్రైనింగ్ అది కానీ మొత్తం అంతా వర్క్ జరుగుతున్నప్పుడే చెఫ్స్ తోటి అంతా మాట్లాడుకున్నాము. 1 month అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఇది ఉందని. ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదన్నా కానీ తెలియదు. ఆ తర్వాత వైరల్లీ ఫుడ్ వాళ్ళు వచ్చి వీడియో తీసుకున్నారు. అది ఈవినింగ్ 4-5 అట్లాగా పోస్ట్ చేశారు వాళ్ళు. November 15th or 16th అమ్మ. ఇంకా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అసలు ఆ రోజు స్టార్ట్ అయింది నిజంగా భగవంతుడి భూవారాసం వల్ల ఈ రోజు కాగలేదమ్మా. మరి ఇప్పుడు ఆ రోజు అలాగా అంటే అనుకోని క్రౌడ్ వచ్చేసారు కదా, అనుకోని కస్టమర్స్, మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంత మీరు ఇవ్వగలిగారా వాళ్ళకి? అసలు చాలానమ్మా. ఎట్లా అంటే మాకు అసలు నేను ఇప్పుడు అందరూ ఏంటంటే తగ్గిపోయాను అంటారు కదా. ఒక 15 days నాకు వాటర్ తీసుకోవడానికి కూడా టైం లేదమ్మా. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత వస్తుందని. నేనేమనుకున్నానంటే ఓకే నాకంటూ కొంచెం వస్తే చాలే అంటే డైనింగ్ పెట్టిన తర్వాత అనిపించేది. ఎందుకంటే నాకు అప్పుడు స్విగ్గీ కూడా లేదు. స్విగ్గీ కూడా నాకు లేట్ అయిందనమాట. అందుకు స్విగ్గీ కూడా అందుకు లైట్గా ఏదో జరుగుతూ ఉండేది. ఏదో కొంచెం జరిగితే బాగుండు, కొంచెం మరీ ఆ శాలరీస్ ఇచ్చేసుకుని కొంచెం నాకు ఏదన్నా ఉంటే నాకు ఒక ప్యాషన్ అని నేను అనుకున్నా. కానీ నేను ఎక్కువగా కూడా బిగ్గా థింక్ బిగ్ అంటారు కానీ అది కూడా నేను చేయలేదు యాక్చువల్గా నేను. అయితే అది అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మేము అప్పుడు ఎంతమంది అమ్మా 20-25 members ఉండేవాళ్ళు స్టాఫ్. సో ఇక్కడేమో క్రౌడ్ ఎక్కువ వచ్చేసేవాళ్ళు. వచ్చినప్పుడు కుక్కర్ పలావ్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. ఆ ఫేమస్ అయినప్పుడు ఆ కుక్కర్ పలావ్ అనేది ఏంటంటే ఎప్పుడు కస్టమర్ వస్తే అప్పుడే మేము వండుతాము. ఎందుకంటే అన్ని రెడీగా ఉన్నా కానీ అది 45 minutes పడుతుంది. అది అంటే మనం చేసి మళ్ళీ కుక్కర్ విజిల్ వచ్చి అన్ని చేసేయాలంటే మనకు టైం పడుతుంది. యాక్చువల్గా ఈ క్లౌడ్ కిచెన్ లైక్ మీరు ఇప్పుడు ఈ ముల్పురీస్ దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అంటే నేను విన్నది ఏంటంటే మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే మనకి ఏదైనా సరే 10 minutes వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం టైం తీసుకున్నా సరే చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను. దానివల్ల ఏమైందంటేనమ్మా ఫస్ట్లో ఏమైపోయిందంటే నాకు సర్వీస్ స్టాఫ్ కూడా 4 members. నాకేంటి ఏముందిలే అని అనుకుంటాం కదమ్మా. అసలు ఒక్కసారిగా వచ్చేసారు. అప్పటికప్పుడు నేను సర్వీస్ స్టాఫ్ని తీసుకోవాలన్నా టైం పడుతుంది. సో ఫస్ట్లో ఒక 10-15 days అయితే కనుక హారిబుల్ అనమాట. టోటల్ అమ్మా టోటల్ నేను కుక్కర్స్ అయితే టోటల్ నేనే అన్ని కుక్కర్స్ మొత్తం అంతాను. ప్లస్ అక్కడ ఆర్డర్స్ చదవడానికి కేఓటీ చదవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ కుక్కర్స్ వంటం మళ్ళీ అక్కడ ఆర్డర్ చేయటం అసలు అటు ఇటు మళ్ళీ ఇక్కడ సర్వీస్ దగ్గరికి రావటం. సర్వీస్ వీళ్ళకి లేట్ అయిపోయేది. సో ఇక్కడ వీళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే లేట్ అయిపోతుంది అనేవాళ్ళు. అట్లా వచ్చిన వాళ్ళకి అప్పుడు నేను చెప్తా ఉండేదాన్ని ఒక్క 10-15 daysలో మేము అది దాని నుంచి బయటకు వస్తాము, కొంచెం మీరు సపోర్ట్ చేయండి అని. కానీ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారమ్మా. చాలా వెయిటింగ్ ఉండేది. అది ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. నేను ఇప్పుడు కూడా ఏంటంటే పైన మళ్ళీ ఇంకా వేస్తున్నాము. ఇప్పుడు ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అది కూడా రెక్టిఫై అయిపోతుంది. ఒక 10 daysలో అది ఓపెన్ అయిపోతుంది. పైన కూడా సీటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను స్టాఫ్ కూడా నేను 20 membersతో స్టార్ట్ చేసి ఇప్పుడు 90 members అయ్యారమ్మా నాకు. అది ఎందుకంటే కనుక ఇంతమందికి లైఫ్ ఇస్తున్నారు. నేను ఇవ్వటం కాదమ్మా దేవుడు ఇప్పిస్తున్నాడు అంతే. అంతే ఎందుకంటే ఆయన అన్ని చోట్ల ఉండలేడు కదా. అందుకు ఆయన కొంతమందిని ఎన్నుకుని అట్లా నా ద్వారా ఇప్పిస్తున్నాడు. సో మరి యాక్చువల్లీ షెఫ్స్ అంటే ఎట్లా ఉంటారంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. మన అందరూ ఇక్కడ నుంచే ఉండరు కదా, ఒక్కొక్క దగ్గర నుంచి వస్తూ ఉంటారు వేరే ప్లేసెస్ నుంచి. వాళ్ళ స్టైల్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఏదైనా చెప్తే ఏంటి ఇలా చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు కదా. అలా ఏమైనా జరిగిందా? లేదమ్మా ఫస్ట్ స్టార్టింగ్ చెఫ్స్ని తీసుకునేటప్పుడే సార్ మా హస్బెండ్ చెప్పారు ఏంటంటే వాళ్ళతోటి మేడం బాగుంటారు, మేడం టేస్ట్ చాలా నచ్చుద్ది అందరికీ పెట్టారు. ఇప్పుడు దాకా ఎప్పుడు నెగిటివ్ లేదు, చాలా పాజిటివ్ ఉంది. సో మీరందరూ బాగుండొచ్చు కానీ మేడం టేస్ట్ కోసమే ఇది తను పెట్టుకుంది. మళ్ళీ తన్ని అది చేయకూడదు అని చెప్పినప్పుడు ప్రతి చెఫ్ కూడా అది చాలా పాజిటివ్గా తీసుకున్నారు అని. వాళ్ళకు వచ్చినవి వాళ్ళు చేస్తారు. వాళ్ళ దాంట్లో మన రెస్టారెంట్ స్టైల్ కాకుండా మన నేటివిటీ కావాలి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేంజ్ చేసి ఇది ఇలా కాదు మళ్ళీ కావాలి అన్నప్పుడు ఏ రోజు కూడా ఇప్పుడు వరకునమ్మా ఒక్కళ్ళు కూడా అది నెగిటివ్గా తీసుకోవటం కానీ లేకపోతే ఇరిటేషన్ అవ్వటం కానీ ఫేస్ ఫీలింగ్స్ మారటం కానీ లేదమ్మా. చాలా పాజిటివ్గా వాళ్ళు అలా ఏంటంటే కనుక వాళ్ళు ఇచ్చి
వండిన తర్వాత అసలు ఎంత అంటే కనుక ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూసిన అంత యాంగ్జైటీగా ఇట్లా చూస్తుంటారు. అప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళని ఏంటంటే మేము స్కిప్ చేస్తాం అనమాట. ఏంటది వండటం ఏంటి, అది ఎవరన్నా నోట్లో పెట్టుకునేదైనా, ఏం మేడం బాగాలేదా అంటారు వాళ్ళు. అంటే ఏం లేదు చాలా బాగుందని అప్పుడు దగ్గర తీసుకుని హక్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా మంచి స్టాఫ్ అమ్మ. నాకు ఇదంతా కూడా ఏంటంటే నాకు అంటే ప్రతిసారి అలా చెప్పానని కాదు కానీ వీళ్ళందరూ కూడా భూవరా స్వామి ఇచ్చిన బిడ్డలే అనుకుంటాను అమ్మ. నిజంగా వాళ్ళందరూ కూడా ఏంటంటే మేడం అమ్మ అనే అంటారు. నిన్న నా బర్త్డే జరిగినప్పుడు కూడా వాళ్ళ కేక్ మీద హ్యాపీ బర్త్డే అమ్మ అనే రాశారు. సో వాళ్ళ థ్యాంక్ యూ. సో వాళ్ళ మనసులో అంత ఇదిగా ఉన్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా పాపము అందరూ వాళ్ళకి ప్రతి మనీ కూడా 100 రూపాయలు కూడా చాలా వాళ్ళకి వాల్యూ. అలాంటిది వాళ్ళందరూ కలిపి నాకు కేక్ తెచ్చారు. నేను అదే చెప్పా, మీ ఎఫెక్షన్ చాలరా, మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు ఎప్పుడు కూడా ఇంకొకసారి అని చెప్పాను. మాకు ఇచ్చిన వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చారు, ఏదో ఎక్కడో ఉంది కానీ అలాగా దేవుడి వినాయకుడిది ఇచ్చారు. ఇదంతా వాళ్ళ ఎఫెక్షన్ అనమాట. నిజంగా వాళ్ళకి ఈ ఛానల్ తరపున వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు అమ్మ. సో మరి మీరు మీ వంట అంటే మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు, మీ టేస్ట్ అయితే మీకు తెలుసు. సో మరి షెఫ్ చేసినప్పుడు అటు ఇటు చిన్న చేంజ్ వచ్చినప్పుడు మీరు చెప్పినప్పుడు లైక్ ఇలా ఇది కొంచెం చేంజ్ చేసుకో అని చెప్పారా? ఎప్పుడైనా రిజెక్ట్ చేశారా కానీ వీళ్ళు సరిగ్గా చేయట్లేదని? సో వచ్చిన వాళ్ళందరూ ది బెస్టే వచ్చారా మీకు? లేదమ్మా, మాకు నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పంపించేసాం. అంటే మళ్ళీ తర్వాత ట్రైల్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు వండేటప్పుడే మనకు అర్థమైపోతుంది. అంటే వాళ్ళు మనం చేంజ్ చేసుకోగలమా, అంటే మనకు దగ్గరగా ఉన్నప్పుడు మనం చేంజ్ చేసుకో, అసలు టోటల్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఎంత చేంజ్ చేసినా అది అవ్వదు. అట్లా పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా మనము ట్రయల్స్ ఇచ్చుకుంటానే ఉంటాము, ఎందుకంటే ఇంకా అదర్ బ్రాంచెస్ పెట్టాలి కదా. అది కొంపల్లో నిన్న పూజ స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ అమ్మ. అందుకని ఏంటంటే ఇంకా మనము కంటిన్యూగా ఎవరు వచ్చినా కానీ తీసుకుంటాము, ట్రయల్స్ ఇస్తూ ఉంటాము. అందుకనే ఇంతకుమంది మనకి ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నది కూడా ఏంటంటే తర్వాత ఫ్యూచర్లో ఉన్నదానికి ముందు నుంచి ట్రైనింగ్ అవ్వాలి కదా అని, అందుకనే అట్లా తీసుకుంటున్నాం అనమాట. వస్తూ ఉంటారు, కొంతమంది మనకి ఓకే అనుకుంటారు, కొంతమంది అవ్వదు, పంపించేస్తుంటారు. కాకపోతే అసలు ఈ రోజుల్లో ఏ గల్లీలో చూసినా ఎక్కడ చూసినా అసలు రెస్టారెంట్సే ఫస్ట్ గోల్డ్ అండ్ రెస్టారెంట్స్. అన్ని రెస్టారెంట్స్ లో కూడా మనకి ఏదో ఒక రెస్టారెంట్ క్లిక్ అవుతూ ఉంటుంది, అన్ని క్లిక్ అవ్వవు కదా. సో అన్ని రెస్టారెంట్స్ ని మీరు డామినేట్ చేసి క్లిక్ అవ్వడం అంటే అసలు అది నాట్ అన్ ఈజీ టాస్క్ కదా. అవును, అది మాత్రం చాలా నిజంగానమ్మా. అది దేవుడు ఇచ్చిన ఇదే తప్పితే, ఎందుకంటే ఇంత గల్లీలో ఉండంగా అంటే చెప్తే చూసేవాళ్ళకు కూడా హాస్యాస్పదంగా ఉండొచ్చు. డైలీ మా స్టాఫ్ని కూడా అడగండి, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండ్ అయ్యి ఇక్కడికి వస్తారమ్మా చాలా మంది. ఎందుకంటే యుఎస్ నుంచి చాలా మంది అమ్మా. ఇప్పుడు నిన్న నైట్ కూడా వాళ్ళు 11:15కి వచ్చారు. అదేంటే 11:15కి వచ్చి కుక్కర్, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ చెప్పారంట డల్లాస్ నుంచి ఆ కుక్కర్ పలావ్ అని. మేము యాక్చువల్గా అది 9:30 10కి కుక్కర్ పలావ్స్ క్లోజ్ చేసేస్తున్నాము. వాళ్ళు వచ్చి అడిగారు, ఇంకా మళ్ళీ అప్పుడు వాళ్ళకి మళ్ళీ వండించి పెట్టాం అనమాట. వాళ్ళు చెప్తున్నారు చాలా థ్యాంక్స్, మేము దీనికోసం డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చాము మేము అని. అట్లా వచ్చేవాళ్ళు ఉన్నారమ్మా. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఇటు వస్తారు, లేదు అంటే కనుక మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తోటి కానీ రిలేటివ్స్తో కానీ మీటింగ్ పాయింట్ అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారంటే, మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకే గబాలను తెలియలేదు, వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉషాముల్పూరిస్ కిచెన్కి వెళ్ళాలని అని. యుఎస్లో మాత్రం చాలా అమ్మ చాలా సక్సెస్ అయింది, ఇక్కడ సక్సెస్ అయింది, అక్కడ కూడా చాలామంది వస్తుంటారు యుఎస్ నుంచి, యూకే నుంచి, దుబాయ్, ఆస్ట్రేలియా, సిడ్నీ, మొన్న ఎవరో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారమ్మా. అది ప్లస్ అన్నీ ఇలా చెప్తుంటే ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే దీని ద్వారా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటానికి నేను చెప్తున్నాను తప్పితే మాది గ్రేట్ అని కాదు. వాళ్ళు అంత ఇదిగా ఇక్కడికి రావాలని వచ్చారు అంటే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తానికి నేను చెప్తున్నాను. ఈ విషయం మీరు మాకు చెప్తే తెలుస్తుంది ఇక్కడ ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పేసి. మీరు చెప్పకుండానే అసలు యూట్యూబ్లో వైరల్ అయిపోతున్నారు. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేశారు, ఆహా అని అన్నారు, అద్భుతం, ఫిదా అయిపోయారు, మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకొని తీసుకుంటున్నారు అని చెప్పి. ఇంకేముంది అంటే రాలేదమ్మా, డ్రైవర్ని పంపించారు. అసలు మీ దాంట్లోకి వచ్చి అసలు ఆయన టేస్ట్ చెయ్యాలి ఎట్లా అనిపించింది? మరి తెలీదమ్మా. మరి అంటే చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది వస్తున్నారు.
డైరెక్టర్ బాబీ గారు వచ్చారు, మళ్ళీ తర్వాత రామ్ మిరియాల వచ్చారు, అలాగే నకేంద్రనాథ్ గారు రైటర్ ప్రసన్న వచ్చారు, కోటి గారు వచ్చారు. అట్లా వస్తూనే ఉంటున్నారు. మళ్ళీ లేకపోతే కనుక మొన్న హనుమాన్ టీం వాళ్ళు ఆర్డర్ చెప్పించి తెప్పించుకున్నారు. అట్లాగే మొన్న ఇక్కడ లాయర్స్ ఉన్నారు, వాళ్ళు క్లాసెస్ పెడతారంటమ్మ. ఎక్కడెక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే జిఎస్టీ కమిషనర్స్ వాళ్ళందరూ వస్తుంటారంట. వాళ్ళు మన దగ్గర క్యాటరింగ్ తీసుకున్నారు. వాళ్ళు మనకి 5 days క్యాటరింగ్ ఇచ్చారమ్మా. ఇచ్చిన తర్వాత నిజంగా అది కూడా నిజంగా వాళ్ళు ఎట్లా అంటే ఎవ్రీడే తిన్న తర్వాత కంపల్సరీ నాకు ఫోన్ చేసి అసలు ఎంత అంటే మన పిల్లలు కనుక తిని అమ్మ చాలా బాగుంది అని ఎలా చెప్తారు, వాళ్ళు ఫోన్ చేసి అందరూ లాయర్స్ పెద్ద పెద్ద వాళ్ళమ్మ, వాళ్ళందరూ ఇలాంటి ఫుడ్ మేము ఎక్కడా తినలేదు, చాలా బాగుంది అని. తర్వాత లాస్ట్ 5th day రోజున నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళ దగ్గరికి. ఒక్కసారి మీరు రండి మా దగ్గరికి, మేమందరం వచ్చే కంటే మీరు మా దగ్గరికి వస్తే మాకు ఇదిగా ఉంటుందని అని. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 20 members ఉన్నారమ్మా. అందరూ అసలు ఎంత బాగా అంటే నన్ను రిసీవ్ చేసుకుని అసలు వాళ్ళు ఏమంటున్నారంటే యు ఆర్ అవర్ హీరో అంటున్నారు. అసలు అంటే వాళ్ళకి అంత ఫుడ్ అని వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మొత్తం క్లాసెస్ ఇస్తారు కదా, అయితే కనుక ఆయన కూడా చాలా బాగా చెప్తారంట క్లాసెస్. ఇప్పుడు మాకు ఎలా అయిందంటే కనుక ఆయన క్లాసెస్ బాగా చెప్తున్నారా, మీ ఫుడ్ బాగుందా, ఈ కాంపిటీషన్ అయ్యింది అంటే ఆయన వాలంటీర్ గారు మేడంకి క్రెడిట్ అంతా అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ గ్రేట్నెస్. ఆ తర్వాత కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా మాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్తున్నారు ఏంటి మమ్మల్ని ఇలా వదిలేశారు, మా ఫుడ్ ఏంటి మా పరిస్థితి, మీరు అంత టేస్టీగా పెట్టేసి 5 రోజులు ఇప్పుడు 5 రోజులు చేసినప్పుడు ఇన్ని వంటలు చేసినప్పుడు ఏదో ఒకటన్నా బాగోకుండా ఉంటుంది. 5 రోజులు మాకు ప్రతిదీ ఎంత టేస్ట్ బాగుందో. అసలు మేము ఇంట్లో ఇప్పుడు ఎవరైనా వండుతుంటే మా వంటలు నచ్చట్లేదు అని మా వంటమ్మాడికి చెప్తున్నాము, వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నాము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తున్నారమ్మా. ఈ అందరూ కూడా ఏంటంటే వాళ్ళు చాలా అంటే అసలు ఎంత బాగా ఓన్ చేసుకున్నారంటే అంత బాగా ఓన్ చేసుకున్నారమ్మా. ఈ దీంట్లోనే ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్పాలి అంటే ఎంత ఓన్ చేసుకున్నారు అంటే ఇవాళ మార్నింగ్ ఒకళ్ళు ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి మా బ్రదర్ ఇన్లాకి, మా బ్రదర్ ఇన్లా ఏమైనా ఫీడ్ చేసుకున్నారంటే ఆయన పేరు శ్రీమాను. అయితే శ్రీమాను ఇలా యుఎంకే కస్టమర్ అని పెట్టుకుంటే వాళ్ళ వైఫ్ మాట్లాడిందమ్మా. వాళ్ళు వచ్చి మాతోటి చాలాసేపు మాట్లాడారు. అందుకుని మామూలుగా ఇట్లా మన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మనం వాళ్ళ నెంబర్ ఉంటే మనం ఆర్డర్ చెప్తామని ఫీడ్ చేసుకుంటాము. అయితే ఆయన ఎలా ఫీడ్ చేసుకున్నారంటేనంట వాళ్ళ వైఫ్ చెప్పింది మొన్న 3 days బ్యాక్ ఆయన ఎక్స్పైర్ అయ్యారు నిద్రలోనే. ఆవిడ అంటే నేను ఎంత ఓన్గా ఫీల్ అవుతారంటే ఆయన బుజ్జిబాబాయ్ అని పెట్టుకున్నారంట ఫోన్లో. అంటే మనల్ని అంత రిసీవ్ చేసుకుంటున్నా వాళ్ళు అనేది మాకు అసలు ఎంత అంటే మార్నింగ్ వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయిందమ్మా. అసలు చాలాసేపు మాట్లాడారు మాతోటి. వాళ్ళు అన్ని కంట్రీస్ తిరుగుతారంటమ్మా, అదేంటి ల్యాన్సమ్ ఇటాలియన్ ఉంటారంట. వాళ్ళు అన్ని చోట్ల తిని ఇక్కడ ఫుడ్ ఎక్కడా బాగాలేదు, అంతా బాగుంది ఇక్కడ అని చెప్పి మనతో ఒక 1/2 hour స్పెండ్ చేసి వెళ్ళి ఇంటి దగ్గర కూడా చాలాసేపు మాట్లాడుకుని మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకుని మళ్ళీ వచ్చారమ్మా. వచ్చిన ఆయన మన 3 days ముందు నైట్లో ఎక్స్పైర్ అయ్యారంట. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా బుజ్జిబాబాయ్ అని పెట్టుకున్నారు, అక్క ఉన్నారా అని చెప్పి మాట్లాడారు. అంటే వచ్చిన కస్టమర్ కూడా ఎంత ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఫోన్ చేసుకున్నారు. మాకు ఇవాళ మార్నింగ్ నాకు అసలు అర్థమవుతుంది చాలా అసలు పాపం చాలా చిన్న ఏజ్ అమ్మ, 40 years ఆయనకి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన కస్టమర్స్ కూడా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్గా అది అన్నీ అంటే సరేనమ్మా వస్తామని చెప్పాం, కానీ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందమ్మా. అది వాళ్ళ పిల్లలు కూడా అదే ఆవిడ చెప్తున్నారనమాట, మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కూడా ఎంత ఇదిగా పిల్లలకి మీరు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు, అలా కాదురా నేను మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తానని మీ దగ్గరికి తీసుకొచ్చారక్క, ఆ పిల్లలకు మీ గురించి ఎంత చెప్తారో, అక్క ఎంత కష్టపడతారో ఎంత చేస్తారో, వాళ్ళందరూ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అని. అది అంటే ఇలాంటి మెమొరీస్ అసలు. నిన్న ఇంకొకళ్ళు వచ్చారమ్మా, ఆయన బర్త్డే అంట, వాళ్ళ మదర్ని వాళ్ళ వైఫ్ని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మాయి బర్త్డే కూడానండి. వాళ్ళ అమ్మాయి ఏమో బేబీ లాన్కి వెళ్ళిందంట. అయితే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ అబ్బాయి చెప్పాడంటే నువ్వు అక్కడ ఉండు, నేను నీ మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తాను డాడీ నిన్ను నీ బర్త్డేకి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారండి.
వాళ్ళ మదర్ కూడా ఆవిడ కూడా ఏజ్డ్, ఆవిడ కూడా తిని చాలా బాగుంది అని చెప్పేసి చాలాసేపు అంటే ఇట్లాంటివి మాకు రోజు ఎన్నో జరుగుతుంటాయమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతమందిని ఇంత అఫెక్షన్ ఇచ్చాడు అంటే అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. అసలుకి దేవుడికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు అలా బాధపడుతుంటే నాకు కూడా కళ్ళమ్మ నుంచి నీళ్ళు అలా తిరిగిపోతుంది. తెలియట్లేదు ఫస్ట్ థింగ్, నేనే అక్కడికి వెళ్ళి అలా మాట్లాడేసి వచ్చినట్టుగా ఫీలింగ్ వచ్చింది. అదే అంటే చెప్పకూడదేమో కానీ అంటే నాకు అసలు హార్ట్ బాగా అనిపించింది అమ్మ. అది ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ కి మీరు పంపించిన ఫుడ్ ఏంటి, ఆయన ఏం ఆర్డర్ చేశారు, లైక్ అసలు ఆయన ఏం తిని అంతా ఫిదా అయిపోయారు చెప్పండి. మటన్ కుక్కర్ పలావ్ పంపించానమ్మా, బ్రాకలీ పంపించాను. ఆ రెండు చాలా బాగా నచ్చినాయి. బ్రాకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్ అని, అది యాక్చువల్గా మన దగ్గర హాట్ సేల్ అమ్మా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటారు, మీరే రిఫర్ చేయండి అని అడుగుతుంటారు. అంటే వెజ్ అయితే కనుక మామూలు అయినా కానీ నేను చెప్పాను అనుకో బ్రాకలీ అని అంటారు, వద్దండి అంటారు. అసలు ఫేస్ అసలు ఎలా పెడతారంటే అబ్బా ఇక్కడికి వచ్చి కూడా డైట్ ఫుడ్ తినాలా అన్న టైప్లో పెడుతున్నారు. వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ మాకు అర్థమైపోతుంటాయి. నేను అంటాను, మీరు తిని మీకు నచ్చకపోతే చెప్పండి, 100% మీరు అని అంటే తిన్న తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ తెప్పించుకుంటారమ్మా. అంతా బాగుంటుంది అనమాట. అది అది బాగా అది అందరికి శౌర్యకు కూడా చాలా హాట్ ఇష్టం, చాలా ఫేవరెట్. చాలా బ్రాకలీ ఇప్పుడు కొంచెం డైట్ లోనే ఉన్నాడమ్మా, మళ్ళీ క్యారెక్టర్ అని చెప్పేసి అందుకని ఇప్పుడు ఏమీ తినట్లేదు, అంతా పాపం సలాడ్ అయ్యాయి తింటున్నాడు. శౌర్య నా ఫుడ్ తిని అంటే మొన్న పండగ వచ్చింది అమ్మ, సంక్రాంతి, ఆ రోజుని బ్రేక్ చేశాడు, ఆ రోజు తిన్నాడు. ఓకే, సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు అప్పుడప్పుడు వీక్లో వన్స్ అట్లా ఆర్డర్ చేసుకుంటారా, లేకపోతే ఎలా ఆర్డర్ చేస్తారా? ఇంకా అట్లా ఎవ్రీడే అట్లా ఏమీ లేదమ్మా, అట్లా ఏమీ లేదు. మామూలుగా ఎప్పుడైనా చేస్తారు కదా, ఎవ్రీడే అలా ఎవ్రీ వీక్ అలా ఏం కాదు. ఓకే, సో అసలు ఈ రిపబ్లిక్ డే విషయానికి వస్తే మామూలుగా ఇలా రిపబ్లిక్ డే రోజు స్కూల్స్లో పార్టిసిపేషన్ లైక్ కాంపిటీషన్స్ నడుస్తుంటాయి కదా, సింగింగ్ అనో డాన్స్ అనో దేశభక్తికి సంబంధించినవి. మరి ఎప్పుడైనా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగిందా? యాక్చువల్గానమ్మా మా ఏలూరులో మా ఫాదర్కి ఎల్కేజీ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు విద్యా వికాస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఉండేది. సో మా పిల్లలిద్దరూ అక్కడ చదివేవాళ్ళు. చదివినప్పుడు మా పెద్దబాబు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాడమ్మా, చదువులోనే కాకుండా మిగతా అసలు ఏదైనానమ్మా, డ్యాన్స్ అవని లేకపోతే ఖోఖో అవని లేకపోతే కబడ్డీ అవని మ్యూజికల్ చైర్స్, ఇది లేదు అది లేదమ్మా, నాటకాలు అవని ఏదైనా చేస్తాడు వాడు. అన్నిట్లో చేసేవాడు, అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ వాడికి, ఫస్ట్ సెకండ్. అసలు యాక్చువల్గా ఏంటంటే కనుక ఇట్లా ఉన్నప్పుడు ప్రైజ్ యానివర్సరీ, స్కూల్స్ యానివర్సరీ ఉంటాయి కదా, అప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఏంటంటే గౌతమ్ అంటే దిక్కుండానే అన్నీ వచ్చాయి అనమాట. మా శౌర్య ఉన్నాడు కదా, శౌర్య దేంట్లో పార్టిసిపేట్ చేయడు. అసలు స్టేజ్ మీదకి వెళ్ళి కనీసం ఏంటంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని, కనీసం ఆడపిల్లలు ఏదన్నా ఏదో ఒకటి అయ్యిరా, ఏదో ఒకటి అంటే అసలు ఏది చేసేవాడు కాదు, ఒక ఆట ఆడేవాడు కాదు, ఏది ఉండేది కాదు. మళ్ళీ పేచి, వాడికి అన్ని ప్రైజులు వస్తేనే నాకెందుకు ప్రైజులు ఎవరు అని. అది దానికి ఏంటంటే అది మా ఓన్ స్కూల్ కదా, మా ఫాదర్ ఏమో చాలా స్ట్రిక్ట్. మనోడి దగ్గరికి వచ్చేటప్పటికి అసలు ఫుల్ అసలు అనమాట. ఈ కాంట్రాస్ట్ తోటి ఏంటంటే కనుక వాడికి ప్రైజ్ ఇస్తాననేవాళ్ళు. నేననేదాన్ని, అలా ఇస్తారు మీరు, అసలు వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు ఫోటో కూడా ఉండమ్మా, ఏడ్చి తీసుకునేవాడు మా ఫాదర్ దగ్గర నుంచి అనమాట. మా ఫాదర్ ప్రిన్సిపాల్ కదా, నాకు ఇస్తారా చేస్తారా అని అనమాట. అది అట్లా అనమాట అమ్మా. సో మరి అసలు ఒక్కసారిగా తిరిగిపోయింది కదా, మీ పెద్ద బాబు ఇన్నిట్లో అంటే చదువులో ఫస్ట్, కాంపిటీషన్స్ అన్నిట్లో ఫస్ట్ కదా, మరి సడన్ గా శౌర్య అని ఒక హీరో లాగా చూసేటప్పుడు అసలు మీ పెద్ద బాబు ఫీలింగ్ ఏంటి, ఇలా అయ్యావు అని ఎప్పుడైనా ఒక డైలాగ్ వచ్చిందా? చిన్నప్పుడు అసలు ఏం లేవు అట్లా ఎప్పుడు కాదు కానమ్మా. మా పెద్ద బాబుకి ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా వాడి గురించి విపరీతంగా అనమాట, వాడికి సక్సెస్ రావాలి. వాడి ప్రతి మూవీకి శౌర్య మామూలుగా ఉంటాడు, మా వాళ్ళ అన్నయ్య అయితే మాత్రం మామూలు టార్చర్ కాదమ్మా. వాడు ఫోన్ చూస్తే మన అసలు అంకులు ఏమంటారంటే, నీకు దండం పెడతాంట, నువ్వు ఫోన్ చేయమాకరా అంటారు. ఎందుకంటే వాడి టార్చర్ మనం భరించాలి. ఏంటంటే ఏది రిలీజ్ అయినా అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఇది అసలు ప్రతిదీ వాడి టెన్షన్ పడిపోతుంటాడు అనమాట. మేమందరం మామూలుగా ఉంటాము, వాడి టెన్షన్ ఎక్కువ. వాడు యూఎస్లో ఉంటాడు కదా, ఇంకా అసలు మామూలుగా ఉండదన్నమాట వాడికి. వాళ్ళ ఏంటంటే కనుక వాళ్ళ తమ్ముడు బాగా సక్సెస్ అవ్వాలి,
బాగా ఇది అవ్వాలి అనేది బాగా అనమాట అమ్మ. ఎప్పుడు తనకి అనిపించలేదు గౌతమ్ గారికి లైక్ ఎప్పుడో ఒకసారి ఒక క్యారెక్టర్ రావాలి, నేను కూడా జస్ట్ సినిమాలో కనిపిస్తే బాగుంటుంది, ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి మళ్ళీ థాట్ వస్తూ ఉంటుంది కదా లైట్ గా? అలా ఏమీ రాలేదు, రాలేదు. ఎందుకంటే వాడు US లో సెటిల్డ్, ఇంకా అక్కడే చదువుతా, అక్కడే జాబ్ అంతాను. మాకు కూడా పెద్ద ఏమి ఇంట్రెస్ట్ లేదు. శౌర్య గురించి చెప్పొచ్చు కదా, కొంచెం చేంజ్ అయ్యారు బాడీ అట్లా ఇలా అని చెప్పి ట్రాన్స్ఫార్మ్ చేశారు అని చెప్పి చెప్పారు కదా, సో అంటే ఎట్లా, ఏ లుక్ కోసం? అది కూడా తనే రివీల్ చేసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇంకా ఫేమస్ ఏంటి అంటే వెజ్ లో కానీ ఇటు నాన్ వెజ్ లో కానీ ఏమేమి ఫేమస్? అంటే అన్ని యాక్చువల్గా ఏంటంటేనమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిపీట్ గానే వస్తుంటారమ్మా మన దగ్గరికి, రెగ్యులర్ కస్టమర్స్ అమ్మ. దానికి కూడా శౌర్యాల వైఫ్ జోక్ చేశారనమాట. ఇలాగ ఏంటంటే కనుక అమ్మ మన దగ్గరికి వచ్చేవాళ్ళు రోజు డైలీలో ఒక 25% రెగ్యులర్ కస్టమర్స్ ఏరా రిపీట్ అంటే, తను ఇంటీరియర్ డిజైనర్ చేస్తారు కదా. మా అమ్మ మరి నాకెవరు రిపీట్ కస్టమర్స్ లేరు మా అమ్మ అని నవ్వుతుందా. నేనంటాను ఫుడ్ అంటే ఇవాళ తింటే మళ్ళీ సాయంకాలం తినాలమ్మా, ఇంటీరియర్స్ అనేది ఒకసారి చేస్తే మినిమం 10 years ఉంటుంది కదా, అందులో నువ్వేమో తక్కువ చేయవు, అన్ని అబౌవ్ 1 year చేస్తావు, ఎవరు అంటే జోక్ చేస్తుంది అనమాట. అట్లా నవ్వుతారనమాట. సో అందుకని వాళ్ళు ఏంటంటే కనుక వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటేనమ్మా వాళ్ళు ఈసారి ఇది ఆర్డర్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకోటి ఆర్డర్ చేద్దాం అని వాళ్ళు ముందే ఫస్ట్ టైం రాగానే వాళ్ళు ఫిక్స్ అవుతారు చాలా వరకు. ఇది బాగుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇంకోటి ఆర్డర్ చేస్తాం. అలా ఎవ్రీ ఐటమ్ బాగుందని చెప్తారు. నాకని కదమ్మా, ఈవెన్ మా స్టాఫ్ అందరికీ కూడా వెంటనే వాళ్ళు తిన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చాలా వరకు చాలా బాగుంది అని చెప్తారంట. మా వాళ్ళు కూడా అది చాలా వాళ్ళకి ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించి ఇంకా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేస్తుంటారు అనమాట. అందుకని స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తారమ్మా. వాళ్ళందరూ కూడా మనకు వచ్చిన కస్టమర్స్ కూడా ఫుడ్ ఎంత బాగుందో సర్వీస్ కూడా అంత బాగుంది, మీ స్టాఫ్ అంతా బాగున్నారని చెప్తారు. ఫైనల్ గా ఒకటి రేట్స్ విషయానికి వచ్చేటప్పటికంటే మామూలుగా బయట రెస్టారెంట్స్ లోనే ఇక్కడ కూడా అట్లనే ఉంటాయా, లేకపోతే కొంచెం ఏమైనా వేరీ అయ్యి అలా ఏమైనా ఉంటాయా? బయట రెస్టారెంట్స్లోనే ఉంటాయమ్మా. కాకపోతే కనుక మేము బాగా క్వాలిటీ అంటే మిగతా వాళ్ళు ఇస్తారా ఇవ్వరు అనేది మా వరకు మేము చూసుకుంటే మాత్రం బాగా క్వాలిటీ ఇస్తాం కాబట్టి మాకు పెద్ద కమర్షియల్గా ప్రాఫిట్ అనేది. ఎందుకంటే నన్నే అడుగుతున్నారు కొంతమంది వచ్చిన కస్టమర్స్, మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అని. అంటే మీరు ఇచ్చే క్వాలిటీకి మీరు ఇచ్చే ప్రైస్కి ఇదిగా మీకు వర్కౌట్ అవుతుందా అని కస్టమర్సే వాళ్ళంతటా వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇంకా అది వాళ్ళకి తెలియాలి, మేము చెప్పుకునే కంటే కూడా వాళ్ళ ద్వారా తిని చూస్తే ఎవరికైనా తెలుస్తుందని. ఓకే, సో అందరూ ఖచ్చితంగా మల్పురీస్కి రావాలి అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత టేస్టీగా ఉంటుంది ఫుడ్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. కాబట్టి మీరు హైదరాబాద్లోనే ఫోకస్ చేస్తున్నారు, ఇంకెక్కడైనా కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు? అంటే యాక్చువల్గానమ్మా మనని అందరూ అడుగుతున్నారు, అంటే విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి ఏదో చిన్నగా రెస్టారెంట్ ఏదో ఉంది, మీరు మీ టైప్ ఆఫ్ ఫుడ్ మా దగ్గర లేదు, మీరు నెల్లూరు పెట్టండి అని. అలాగే మళ్ళీ తర్వాత నిజామాబాద్లో పెట్టమని, రాజమండ్రి, గుంటూరు అట్లా అడుగుతున్నారు వచ్చి. అంటే కస్టమర్స్ కూడాను ప్లస్ బిజినెస్ మాకు కూడా ఆఫర్ ఇస్తారా అని కూడా అడుగుతారు. ఫ్రాంచైజ్ అవని లేకపోతే మీతో పాటు మీరు ఉంటే కనుక మాకన్నా ఏదన్నా కానీ మేము ఏదైనా ఉంటాము అని. ఇక్కడ కూడా మనకి ఏంటంటే అన్ని చోట్ల అమ్మ నాగోలు కానీ లేకపోతే అన్ని ప్లేసెస్ నుంచి కూడా వచ్చి అడుగుతున్నారు అందరూ. కాకపోతే మనం ఒక్కసారే ఇది అవ్వకుండా నాకు ఇప్పుడు ఇది ఫస్ట్లో దానికి ఇప్పటికీ నేను చాలా వరకు అంటే నేనున్నా లేకపోయినా కరెక్ట్గా చేయగలరు అనే దాంట్లో నేను వీళ్ళని ట్రైనప్ చేస్తున్నాను. సో అది ఇంకా నాకు వన్ మంత్లో ఫుల్గా బాగా గ్రిప్ వచ్చేస్తుంది. తర్వాత నేను కొంపల్లి స్టార్ట్ చేస్తాను కదా, కొంపల్లి అయ్యేటప్పటికి అది 3-4 months పడుతుంది వర్క్ జరగాలి అంటే. మళ్ళీ కొంపల్లిలో మనం మళ్ళీ వాళ్ళందరినీ అంటే ఇక్కడే నేను ట్రైన్ చేస్తాను, కొంపల్లి స్టాఫ్ మొత్తాన్ని ఇక్కడే ట్రైన్ చేస్తాను. చేసిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ అవుతుంది. అది బాగుంది వీళ్ళు చేసుకోగలరు అన్న తర్వాత ఇంకోటి స్టార్ట్ చేయాలి, అంతేగాని ఒక్కసారి పరుగు పెట్టాలని లేదు. ఇక్కడ బాగున్న తర్వాత ఇంకో చోటకి, ఇంకా బాగున్న తర్వాత ఇంకో చోటకి, అట్లా అనమాట. సూపర్ సూపర్. సో మీరు అనుకున్నట్టుగా అలా దినదినాభివృద్ధి చెందాలి, ఇక్కడే కాకుండా ఇంకా వేరే వేరే ఊళ్ళల్లో కూడా పెట్టాలి, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ మీకు కూడా గణతంత్ర దినోత్సవం నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానమ్మా. 130 వాళ్ళకి రిపబ్లిక్ డే అంటే కనుక చాలా మనకి ప్రెస్టేజియస్. అలాంటి రోజున నాది ఇద్దాము అని అనుకున్న దానికి
నిజంగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే భువరా స్వామికి కూడా చాలా థ్యాంక్స్. ఓకే, చూసారు కదా, ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉషా గారితో మేము మాట్లాడిన బోల్డని ముచ్చట్లు ఐ గెస్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. మీకు టైం ఉన్నప్పుడు ఇక్కడ ముల్పురీస్ రెస్టారెంట్కి వచ్చేసేసేయండి, ఎంజాయ్ చేసేయండి. అండ్ వన్స్ అగైన్ మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.